దృష్టిలో ప్రార్థన. ఐదు వేల మందిని పోషించిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. ఓచ చేయగల వాణిని స్వస్థపరిచిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. సముద్రం మీద నడిచిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. కానాను శ్రీ కుమార్తె యొక్క దయ్యమును వెడలగొట్టిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. 4,000 మంది ఆహారం ఇచ్చిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. చాంద్ర రోగిని స్వస్థపరిచిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. అపవిత్రాత పట్టిన వారిని స్వస్థపరిచిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. వెత్సయిత గుడ్డివాడిని స్వస్థపరిచిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. చెవుడు గల నత్తివారిని స్వస్థపరిచిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, స్వస్థతలను అనుగ్రహిస్తూ వారి జీవితంలో జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కూడా నీ నామమందు నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగులాగున మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ మా మనల్ని మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని నాయావే సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని నాయావే సెలవిచ్చెను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 28వ అధ్యాయము 27వ వచనము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. నీ తలపైని ఆకాశం ఎత్తడి వలెను, నేల ఇనుము వలెను, నీ దేశపు వర్షము ధూళిగాను బుడ్డిగాను ఎలోహిం వారు చేయుదురు. ఆయన యొక్క మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలు కట్టడలను అనుసరించకపోతే ఈ విధముగా మన జీవితంలో జరుగుతుంది అని హషెం వారు హెచ్చరిస్తూ ఉన్నారు. నీవు నశించు వరకు ఆకాశము నుండి నీ మీదికి అవి వచ్చును. ఇవే వస్తాయి అన్నమాట. ఆకాశం ఎత్తడిగా ఉంటుంది, నేల ఏమో ఇనుము వలె ఉంటుంది, వర్షం ఏమో ధూళిగా బుగ్గిగా ఉంటుంది. అంటే ఫలభరితం కాకుండా నీ జీవితం ఈ విధంగా ఉంటుంది అని, భూమి పంట ఇవ్వదని తెలియచేస్తూ ఉన్నాడు. మీరు చెదరగొట్టబడతారు, భూరాజ్యములన్నిటిని చెదరగొట్టబడతారు. ఇజ్రాయేలీలు చెదరగొట్టబడ్డారు కదా. ఎందుకు చెదరగొట్టబడ్డారంటే వారు ఎలోహిం వారి యొక్క ఆజ్ఞలను కట్టడలను వారు ఆచరించలేదు కాబట్టి ఆ టైంలో చెదరగొట్టబడ్డారు. ఐగుప్తు పుంటి
అంటే ఐగుప్తులు లాంటి పొక్కులు నీకు మరి కలుగుతాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూల వ్యాధి కలవారిగా ఉంటారు. మూల వ్యాధి ఉన్నది అంటే దానికి కారణం నీ యొక్క అవిధేయతని జ్ఞాపకం చేసుకో. కుష్టు, గజ్జి వీటన్నిటితో కూడా ఎలోము వారు మనల్ని బాధిస్తూ ఉంటారు. మనకు బుద్ధి వచ్చేంత వరకు, మారు మనసు పొందేంత వరకు కూడా ఇవి మనకి కలిగి బాధ పుట్టిస్తాయని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వెర్రితనము, గురుడ్డితనము, హృదయ విస్మయంతో కూడా ఎలోహిం వారు మనల్ని బాధించేవారిగా ఉంటుంది. ఎప్పుడు అంటే ఎలోహిం వారు మనల్ని బాధించరు, కానీ మనంతటిగా మనమే ఆయన మాట విననొల్లక, ఆయన మార్గంలో నిలవక, ఆయనకు వ్యతిరేకులమై ఇవన్నిటిని మనము కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. నీ మార్గమును వర్ధిల్లా చేసుకొనలేవు. నీ సొంత ఆలోచనలతో మన యొక్క మార్గాలను వర్ధిల్లింప చేసుకోలేమని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా నీకు కలిగినది దోచుకొనబడేదవు, దోచుకుపోతారు మనకు కలిగినది. నీవు ప్రదానం చేసుకున్న స్త్రీని వేరొకడు కూడును. ఇల్లు కట్టుకుందువు కానీ దానిలో నివసింపవు. నీకు కుదరని చెడు పుండ్లు పుట్టించి ఎలోహిం వారు నిన్ను బాధించేవారుగా ఉంటారు. వేరొక జనమునకు నిన్ను అప్పగించే మరి విధంగా ఉంటుంది. నీ పంటను మిడతలు తినివేయును, పురుగులు తినివేయును, నీ కుమార్తెలు చెరపట్టబడెదరు. ఇవన్నీ కూడా ఎలోహిం యొక్క మార్గమును అనుసరించకపోతే, ధర్మశాస్త్ర గ్రంథమును అనుసరించకపోతే, 10 ఆజ్ఞలను అనుసరించకపోతే ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధముగా మనల్ని బాధించే విధముగా మన జీవితం ఉంటుందని మరి ఎలోహిం వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి నీవు నేను ఎక్కడ ఏ విధంగా తప్పు చేశామో, ఏమి కొని తెచ్చుకున్నామో వాటి నుండి మనము తప్పించుకోవాలి అంటే మనం చేయవలసినది ఎలోహిం వారి మాటకు వినే విధేయత కలిగి, భయభక్తులు కలిగి జీవించటము మాత్రమే. ఆమేన్.